నేను బలహీనుడను, నేనేమి సాధించలేనని కృంగిపోవుచున్నావా? అయితే ఒక్కసారి ఈ వాక్యం మనస్సు పెట్టి వినుము. 2 కొరింథీయులకు 12:9. అందుకు ఆయన నాకు ఈలాగు చెప్పెను, నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. కాగా క్రీస్తు శక్తి నా మీద నివసించినట్లుగా నా బలహీనతలయందు నేను ఎంతో ఆనందపడుచున్నాను. అర్థం ఏమనగా, నేను నీ బలహీనతలనే నా శక్తిని వెలిగించేందుకు ఉపయోగిస్తాను. నీలో బలం లేకపోయినప్పటికీ నా కృప నీకు తగినంత బలమునిచ్చును. నీ బలహీనతలు నీలో పవిత్ర శక్తిని వ్యక్తీకరించేందుకు మార్గం కావచ్చు. అంటే బలహీనత అనేది ఓ లోపం కాదు, అది నా శక్తికి మార్గం. నీకు బలహీనంగా అనిపించే సందర్భాల్లో కూడా నేను నీతో ఉన్నాను. నా కృప నీ జీవితానికి సరిపోతుంది. నీవు పోరాటం